అదే నేనే అనుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడారు అంటున్నారు ఏంటి అనుకుని ఆశ్చర్యపోయాను. కానీ ప్లీజ్ చేంజ్ యువర్ సెట్టింగ్స్ అండి, ఆడియో సెట్టింగ్స్. ప్లీజ్ యువర్ చేంజ్ ఆడియో చెప్పవయ్యా పాట. హాయ్ అండి, మైక్ లేదండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ అట్ ఫామ్ హౌస్. వండలేదు, తెచ్చాను, ఏం కాదు, ఇబ్బంది పడకు. మనకి పప్పాయిలు వస్తాయేమో సీజన్. చాలా బాగున్నాయి మొక్కలు, చాలా ఇటుకు ఇది బాగున్నాయి మొక్కలు, చక్కగా సపోటా. మళ్ళీ చూస్తారా మా ఛానల్? చూస్తారా? రోజు చూస్తా. నాకు అదే పని ఇష్టం. ఆంటీ గారికి టైం పాస్ అలాగా చూస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న అలాగే చూస్తా. ఇక్కడికి వచ్చానే తెలిసి నాకు ఈ ఫామ్ హౌస్ అన్ని. మీరు ఎక్కడ ఉంటారా అంటే చెప్పండి. భీమవరం, అదే ఈట్ క్లబ్ వెనక. అడ్రస్ అక్కడ ఏ ఊరు? అంతే, భీమవరం అండి. ఓకే. శారద గారు మీరు చెప్పండి, నచ్చిందా ఫామ్ హౌస్? చాలా బాగుందండి ఫామ్ హౌస్, చాలా బాగుంది. చూస్తారా? చెట్లన్నీ బాగున్నాయి, రోజు చూస్తాం, ఇది రోజు ఫాలో అవుతాం ఫామ్ హౌస్. ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెంచర్ చూడటానికి వచ్చాం, పుట్టినిల్లు వెంచర్ లో తీసుకున్నాం మేము కూడా. ఎన్ని తీసుకున్నారు? 3 తీసుకున్నాం అండి. చాలా బాగుందండి వెంచర్ కూడా, చాలా బాగుంది. చెప్పించాలంటే మనం ఇంకొక వైకుంఠం వెళ్ళరా. మనం మొత్తం తీర్థయాత్రలు అన్ని అయిపోయినా కానీ ఆయనతో మాట్లాడలేదు మనం. ఇంకేమన్నా ఓకే అండి, బాయ్. బాయ్ బాయ్. ఇల్లు బాయ్ చెప్పమ్మా. నేల మీద తీసుకొద్దామంటే, అవునవును, నేల మీదే తీసుకొద్దాం. నేల చిక్కుడు తీసుకొద్దాంలేండి, ఉంటాయి. అప్పుడు అయ్యే పెట్టాము, 2 విత్తనాలు అట్లా అవే వచ్చాయి. ద్రాక్షలు మంచిగా వచ్చాయి, ఈ చిక్కుడు పాదు ఎక్కించపోతేనండి. ద్రాక్ష పాదు మంచిగా వచ్చేది, ఇది ఎక్కియపోతే. ఇది ఎక్కడం వల్ల ద్రాక్ష కూడా ఇవి పాడైపోయింది. మన ఫామ్ హౌస్ దగ్గర పనులు ఉన్నాయి అన్నాం కదండి. పోయినసారి ఇదంతా మొత్తం పోయిన వారం అంతా ఈ పని నడిచింది మనకి. మనం ఆరిపోయినవి అన్ని వంకాయ అన్నీ తీసేసుకున్నామండి. ఇప్పుడు మళ్ళీ కొత్త నారు పెట్టాలన్నమాట. మనకి వెజిటేబుల్స్ ఏ అయితే ఉన్నాయి కొత్తగా స్టార్ట్ చేసుకోవాలి, పెట్టాలి. చూద్దామండి మరి ఈరోజు వచ్చి మన సబ్స్క్రైబర్లు మన వెంచర్ దగ్గర ఇక్కడ
అన్నీ చూసుకుంటా మన సబ్స్క్రైబర్లు వచ్చారు, వాళ్ళతో కొంచెం టైము స్పెండ్ చేయడం వల్ల నాకు కొంచెం ఇదైపోయింది. అందుకు కాబట్టి మనం రేపు పొద్దున్నండి, ఇంకా చీకటి అయింది కదండి, చీకట్లో మనం మొక్కలు పెట్టినా అవి చేసినా బాగోదు. రేపు పొద్దున్న సహజమైనంత వరకు వీలైతే నేను కొంచెం బంతినార అది తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వెజిటేబుల్స్ అంటే మొత్తం తడపాలండి, ఇదంతా గట్టిగా అయ్యిందండి ఆరినట్టు. కానీ ఈ మట్టి అయితే మాత్రం కిందకి పైకి బాగా మంచిగా కలిపినట్టు అయ్యింది, చాలా బాగుంది. ఇంక ఇప్పుడు ఇదంతా నీట్గా చేసి మనం మళ్ళీ తీసుకుని వీలైతే రేపు పొద్దున్న నేను వెజిటేబుల్స్ పెడతానండి, లేదంటే మ్యాక్సిమం మనం బంతినారైనా పెట్టుకుందామండి. ఆ వారంతా చామంతులు కూడా ఎండిపోయినాయి, తీసేస్తాను, తీసి కట్ చేస్తానండి. అంటే తీసేయడం అంటే ఏరుతో తీసామనుకో మొత్తం పోతుంది, అందుకని మనం మొత్తం ఒక లెవెల్లో కట్ చేసుకున్నామంటే మళ్ళీ ఏరు ఉంటుంది కాబట్టి మళ్ళీ సిగురులు వచ్చి పువ్వులు వస్తాయి అన్నమాట, సిగురులు వచ్చేస్తాయి. అందుకని ఆ వారంతా ఎప్పుడు యథావిధంగా బంతినారు తెచ్చి పెడతాను. ఈసారి సంక్రాంతి కన్నా వస్తుందేమో చూద్దామండి, బంతినారన్నా నాటడానికి ట్రై చేస్తారు రేపు పొద్దున్న సమయం కుదిరితే. ఏదన్నా ఉంటే రేపు పొద్దున్న పెట్టే ముందు కానీ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తున్నాం అనేది మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తానండి వీడియోలోను, ఎందుకంటే కొత్తగా చూసేవాళ్ళకి ఉపయోగపడుతుంది, ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఉన్న వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. అందుకని నేను రేపు పొద్దున్న చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చీకటి అయింది, మనకి వీడియో కూడా సరిగ్గా రాదు, అందుకని రేపు పొద్దున్న ఏదన్నా ఉంటే ఇంగ్లీష్లో వస్తుందంట చెప్పు. ఒకటండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ, మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా ఒకటి గమనించండి, నా వీడియోస్ నాకే ఇంగ్లీష్ రాదు, ఇంక ఇంగ్లీష్లో ఏం మాట్లాడతాను, కానీ యూట్యూబ్ ద్వారా కొంచెం మన ఏదో చేంజెస్ జరిగినాయి అంట, నాకు తెలియదు, మా వారు చెప్పారు. అందరూ నాకు అడుగుతున్నారు మీ వీడియోస్ ఇంగ్లీష్లో వస్తున్నాయని, ఇదేంటి నాకే ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో నేను ఎక్కడ మాట్లాడాను అనుకున్నాను, కాకపోతే అది యూట్యూబ్ ప్రాబ్లం అంటండి. దయచేసి కొంచెము అర్థం చేసుకుని మీకు ఎవరికైనా తెలిస్తే అది తెలుగులో ఉంటుందండి, కొన్ని సెట్టింగ్స్ ఉంటాయండి, తెలుగులో కొంచెం సెట్ చేసుకుని చూడండి. మా వారైతే చాలా వరకు సెట్ చేశారండి, ఆల్మోస్ట్ పాపం ఆయన ఒక రోజంతా అదే పని మీద ఉన్నారు, అంతా చేశారు క్లియర్గాను. కానీ ఇప్పుడు తెలుగులోనే వస్తుంది. ముందు వీడియోస్ అన్నీ కొంచెం ఎవరైనా ఫస్ట్ స్టార్ట్ చేసి చూసేటోళ్ళకి ఇంగ్లీష్ వస్తుందని చెప్తున్నారు. అది సెట్టింగ్స్ కొంచెం మీరు సరి చేసుకుని తెలుగులో తెలిస్తే పెట్టుకుని కొంచెం చూడడానికి ట్రై చేయండి. మేము కూడా మళ్ళీ ఇంకోసారి మా వారు చెక్ చేస్తాను అన్నారు, అందరినీ కూడా అడుగుతున్నాము, ఇంకా వస్తున్నాయని మళ్ళీ ఒకళ్ళిద్దరు చెప్పారు, మీది కొత్తగా చూస్తున్నాం కదా ఇంగ్లీష్లో వచ్చిందండి అని చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు చూస్తుంటే చెప్తున్నారు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటామండి. మీరు కూడా దయచేసి అలా చూడడానికి ట్రై చేయండి, ఆ సెట్టింగ్ మార్చుకుని. అదండి ఫ్రెండ్స్, ఏదైనా చెప్పినంత కూడా ఇంగ్లీష్లో వస్తే అయితే ఇంగ్లీష్లో చెప్పనా? ఇప్పుడు చెప్పింది ఇంగ్లీష్లో అయితే ఎలా చెప్పాలో చెప్పండి. అయితే ప్లీజ్ చేంజ్ యువర్ సెట్టింగ్స్, ప్లీజ్ చేంజ్ యువర్ సెట్టింగ్స్ అండి, ఆడియో సెట్టింగ్స్, ప్లీజ్ యువర్ చేంజ్ ఆడియో చెప్పవయ్యా పాట. ప్లీజ్ చేంజ్ యువర్ ఆడియో సెట్టింగ్స్, ప్లీజ్ చేంజ్ యువర్ ఆడియో సెట్టింగ్స్ అండి. మీరే చెప్పండి ప్లీజ్. చెప్పావు కదా, మీరు చెప్పండి, అది చేంజ్ చేయండి ప్లీజ్ అండి, సెట్టింగ్స్ అనేవి. ఇఫ్ యు ఆర్ వాచింగ్ మై వీడియోస్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ చేంజ్ యువర్ ఇన్ ఆడియో సెట్టింగ్స్. అంత పర్ఫెక్ట్లీగా మాట్లాడాలంటే సరిపోతుంది, ఒక రోజంతా స్కూల్కి వెళ్ళి నేర్చుకుని రావాలి నేను. రాజు మీ స్కూల్లో జాయిన్ చేయించుకుంటారా? రాజుగారు నా తరపున మీరు చెప్పండి ఇంగ్లీష్లో. పద్మజ గారు స్కూల్ ఉంది కదా, నన్ను జాయిన్ చేసుకోమానండి ఒక వారం రోజులు. అక్కడక్కడంటే చెప్తాను కానీ పర్ఫెక్ట్లీ ఒకటే షార్ట్లో చెప్పాలంటే చెప్పలేను నేను ఇంగ్లీషు. తెలుగు అంటారా, ధనాదాన్ని పటాపట్ మాట్లాడతాను. అదే నేనే అనుకుంటున్నాను, నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడారు అంటున్నారు ఏంటి అనుకుని ఆశ్చర్యపోయాను. కానీ నాకు తెలియదు కదండి సెట్టింగ్స్ అనేవి ఇంగ్లీష్లో ఉంటాయని. మీరు కెమెరామ్యాన్ గారికి ఒకసారి మీరు చెప్పండి, ఒకసారి ఇంగ్లీష్లో అక్కడుండే మాట్లాడండి, లేకపోతే నేను చూస్తాను. చెప్పండి ఇంగ్లీష్లో, నిజంగా చెప్పాలి కదా మరి వాళ్ళకి తెలియాలంటే. పర్లేదు, అర్థమవుతుంది, చెప్పావు కదా అర్థమవుతుందా? అయితే సరేలేండి, ఏమనుకోవద్దండి. నా ఇంగ్లీషు మీ ఇంగ్లీషు మీరే మాట్లాడేసినట్టు ఉంటుంది, మీరు తెలుసుకుంటే నేను తెలుసుకున్నట్టే అండి. ప్లీజ్ దయచేసి నా ఇంగ్లీష్ కూడా మీరు కొంచెం ఏదైనా చేసుకోండి, కొంచెం అడ్జస్ట్మెంట్లు చేసుకుని. కొంచెం నేను ఏదన్నా
స్థుతి తప్పి మాట్లాడితే గనక దానికి లింక్ చేసుకుని కనెక్షన్ చేసుకున్నా ఏమంటారు అంతే, కనెక్షన్ చేసుకుని కొంచెం ట్రాన్స్లేట్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకుని కొంచెం మంచిగా మీరు అర్థం చేసుకోండి. అయినా నాకు ఫస్ట్ వీడియోలు తెలుగులో చూసిన వాళ్ళందరికీ నాకు రాదని తెలుసు, కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదండి, అందుకని అన్నమాట. సరే మరి అయితే మీరు చెప్పండి, అక్కడ ఉండి మీరు చెప్పండి ఒక మాట. నిజంగానే మరి కొత్తగా చూసే వాళ్ళకి మా వీడియోస్ చాలా వరకు కొత్తగా ప్లే చేసేటోళ్ళకి ఇంగ్లీష్లో వస్తున్నాయని చెప్పేసి చెప్పారు. అది మీరు ఆడియో సెట్టింగ్స్లోకి వెళ్ళి తెలుగు లాంగ్వేజ్ చూస్ చేసుకుంటే సరిపోతుందండి. నేనైతే తెలుగే కదా మీరు చెప్పింది కూడాను, నేను ఇంగ్లీష్లో చెప్పండి అంటే పర్లేదు, అర్థమైంది. నీ ముఖ్యదమ్మా అంటే తిరిగి ఇక్కడికి వచ్చినట్టు మీరు కూడా అదే చెప్పారు కదా. If this video is playing in English, please change your audio settings as a Telugu. కొద్ది గట్టిగా చెప్పాలి. నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నాను, మైక్ లేదు కదా. రాస్తారా? రాయండి అయితే. సరేనండి, అయితే చీకటి అయింది కదా, రేపు పొద్దున మాట్లాడుకుందామండి. మనం నారు పెట్టేటప్పుడు గట్టను పనులు జరుగుతులేదు అనుకుంటున్నాం కదా, కొంచెం పనులు మొదలు పెట్టాక మనం వీడియోలు మంచిగా తీసుకుని స్టార్ట్ చేసుకుందామండి. ఇప్పటికైతే స్టాప్ వీడియో. మీరు ఇవన్నీ తీసేకండి, మొన్న అన్ని మాటలు పెట్టేస్తారు ఎందుకు అన్నీ అలాగా. ఏమైనా సీక్రెట్లో ఎలా మొన్న ఏదో అంటే పెట్టేశారు. ఏంటి 3 పిల్లలు అనేది పెట్టేశారు, భార్యాభర్తలు అనేది పర్లేదు, 3 పిల్లలని పెట్టేది ఏంటి. రాజుగారితో మాట్లాడుతున్నారు, రాజుగారు ఏమన్నారు వినపడలేదు, నా మాట మాత్రం వినిపించే కాదు. ఈయన మట్టగడిసి తెలివితేటలు మన దగ్గర చూపిస్తారు చిట్టుబాబు గారు. కాదండి, చిట్టుబాబు గారు మట్టగడిసి తెలివితేటలన్నీ నా దగ్గర చూపిస్తున్నారండి. ఏం చేస్తాము, అలాగే ఉంటాయి అన్నమాట. ఊర్లో అలాగనే వాళ్ళు ఏదైనా మాట్లాడేవాళ్ళు అనుకోండి, సార్లు ఆపు నీ మట్టగాడి తెలివితేటలు మా దగ్గర కాదు అని. మా చిట్టుబాబు గారు ఏదన్నా చేస్తే పని దాన్ని తొక్కుకుంటూ వచ్చేస్తారు. నేను అంటాను ఇసుగుదందులాగా పైన ఉన్నాయి కళ్ళు మీకు తొక్కుకుంటూ వస్తున్నారు, కింద చూసుకుని రండి అంటాను. అలాగే చేపలతో పోలుస్తాను అనమాట ఆయన్ని ప్రతిదానికి. అవి ఎంత మంచివి చేపలు. ఇల్లు రానా అన్న, రేపు ఈ తీద్దాంలే, ఇంటికి కట్ చేద్దాంలే, వెళ్తాయి కదా, ఇవి తీసేద్దాము. తీసి బంతిలోకి పక్కకన్నా తోసి బంతినారు పెడదాం. రేపు పొద్దున బంతినారన్నా తీసుకురండి సరేనా. వెజిటేబుల్స్ ఉంటే కొంచెం టైం పడుతుంది అనుకుంటే కనీసానికి బంతినారన్నా పెట్టుకుందాం. అప్పుడండి వారంటానండి పుట్టిల్లు వెంచర్ నుంచి రాజుగారు కొరుదయ్యని తీసుకొచ్చారు. వచ్చే దెయ్యం అంటే భయం అండి. దెయ్యం పోలీస్ అంటామండి. రింగ్ రోడ్ ఎక్కగానే పోలీస్ వస్తాడు, పోలీసు డోర్ వేసేయాలంటే సైలెంట్ ఉంటాడు. దెయ్యం అంటే వచ్చేస్తాడు. దెయ్యం అంటే ఏంటమ్మా, దెయ్యం అంటే తెలుసా నాన్న నీకు? అమ్మో, దెయ్యం అంటే తెలుసా? ఇంటికి తిప్పుకు రావాలేమో.